వెళ్లిస్తున్న మద్యాన్ని పట్టుకుని పోలీసులు ధ్వంసం చేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాగే ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గుంటూరు పోలీసులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తమకు రోజు కిక్కిచ్చే మద్యాన్ని ధ్వంసం చేస్తుంటే చూడలేకపోయిన మందుబాబులు ఒక్కసారిగా దూసుకొచ్చి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా మందుబాబులు వెనక్కి తగ్గకుండా ఒక్కో చేత్తో 2-3 బాటిళ్లను పట్టుకుని పరుగులు తీశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షలు విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్ల చెరువులోని డంపింగ్ యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీంతో యార్డు పరిసరాల్లోని మందుబాబులకు ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు వాటిని తీసుకుని పారిపోదామా అని చూస్తూ ఉన్నారు. సాధారణంగా మద్యం సీసాలను రోడ్డు రోలర్తో ధ్వంసం చేస్తుంటారు. ఈసారి ప్రొక్లైనర్ తీసుకొని రావడంతో సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది. మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికే ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఆగలేకపోయాం సార్ అని కొందరు మందుబాబులు పోలీసులతో అనడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.